విశ్వనగరంలో ఏం జరుగుతుందో తెలియదు. దొంగలు పడ్డారా అంటే అది తెలియదు. బల్దియా నగర ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ ఎయిర్ జిమ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో ఓపెన్ ఎయిర్ జిమ్ దాదాపుగా 2.5 కోట్లుగా ఉంటుందని తెలుస్తుంది. కాలనీలలోని పార్కుల్లో, ప్రభుత్వ స్థలాల్లో, మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో గల సెలెక్టెడ్ పార్కుల్లో ఓపెన్ ఎయిర్ జిమ్లను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అంటున్న నగరంలోని ప్రజలు. ఇప్పటికే మెయింటెనెన్స్ లేక చాలా పార్కుల్లో ఏర్పాటు చేసిన జిమ్ సామాగ్రి పార్టులు ఊడిపోయి నిర్జీవంగా పడి దర్శనమిస్తున్నాయి. పార్కుల్లోకి వచ్చే సందర్శకులు, యువకులు, మహిళలు కొత్తవే సంవత్సరం తిరగకుండా మూలన పడటం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది జిమ్ ఏర్పాటు చేయడం వరకే మా పని అన్నట్లుగా ఉందని వ్యంగ్యంగా అంటున్న నగరంలోని పౌరులు. నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏర్పాటు చేసిన పార్కులను ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకుని మెయింటెనెన్స్ పనులు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. అసలు ఇటు చూడటం ఇంజనీరింగ్ సిబ్బందికి ఇబ్బందిగా మారిందా అంటున్న కాలనీ అసోసియేషన్ కమిటీ. ప్రస్తుతం కోకాపేట మున్సిపాలిటీలో పరిధిలోని 3వ వార్డు పరిధిలో చెరువు కట్ట మీద ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేసి మర్చిపోయారా అంటున్న కాలనీవాసులు. ఓపెన్ ఎయిర్ జిమ్ సామాగ్రి కనిపించకుండా పోవడంతో స్థానికులకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు అధికారులు ఉన్నారా, ఉంటే పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదో అంటున్న నగర ప్రజలు. కోట్ల రూపాయల ట్యాక్సులు నగర ప్రజలు చెల్లిస్తుంటే బాధ్యత గల అధికారులు బాధ్యత విస్మరించడం సరికాదని, జిమ్ సామాగ్రి ఎటుపోయిందో అధికారులు తెలపాలని అంటున్న కోకాపేట వాసులు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై న్యాయ విచారణ జరిపాలంటున్న నగరవాసులు.